నేను నీకు బంగారం కొనిచ్చాను అత్తమానం నేను బంగారాన్ని గుర్తు చేయాలంటూ చేయడేసుకుంటున్నావు వెళ్ళి అందరికి మంచి వంట రెడీ చేయి వంటలు తగలెట్టి ఎన్నో వెరైటీలు చేసేయాలి. అత్తయ్య గారు మీరు కూడా వెళ్ళి మామయ్య గారి కోసం ఒక మంచి ఐటెం రెడీ చేయండి నేను కూడా ఇంకో మెడిసిన్ రెడీ చేస్తా. అత్తయ్య గారు మీరు ఇంకా వెళ్ళదా? వెళ్తాను. వెళ్ళండి. అల్లుడు మా అయ్యా ఈ పౌడర్ నిజంగా బీపీ పౌడరేనా? మరి మీ పవర్ చూసి పౌడర్ రెడీ చేశా. ఏ పవరు? ఆ పవర్. మాయ గారు ఏమైందండి? ఏమైందంటే ఏమైంది నాన్న? ఏమైందంటే నాకు తెలియకుండా పక్కింటి వాళ్ళతో సినిమాకి వెళ్ళింది ఇది. ఆ కోపం చూసి నాకు ఎంత భయం వేసిపోయిందో తెలుసా మావయ్య? కాళ్ళు చేతులు గాలివాన వచ్చినప్పుడు కిటికీ రెక్కలు కొట్టుకున్నట్టు టపటపా కొట్టేసుకున్నాయి. నాలో అంత ఫైర్ ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నాకు అప్పుడే తెలుసు మాయ్యా, అందుకే ఈ మందు రెడీ చేశాను. వెళ్ళండి, వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. కోపం పోయి కూల్ అయిపోతారు. ఏం పర్వాలేదా? ఏం పర్లేదు. అల్లుళ్ళో ఏదో చేంజ్ వచ్చింది. పెర్ఫార్మెన్స్ చెప్తున్నాడు. పెర్ఫార్మెన్స్. వెళ్ళనా? వెళ్ళండి. అయ్యారు నిజంగా బీపీ పౌడరేనా? కాదురా, జంబలెక్కడి పంబ. అంటే మొగాలు ఆడలేదు రాదా? అక్షరాలు అదే. అయ్యా ఇప్పుడు మీ మామయ్య గారు కోపం పౌరుషం. పాపం అత్తయ్య గారు ఎంత అమాయకురాలరా. ఈ కోపిస్టోర్తో ఎంత బాధపడుతుందో చూడు. అందుకే ఆవిడ బాధ ఈయనకి తెలియాలని ఈయన ఆవిడలా మారే మందు కల్పించేశా. అది అమాయకురాలా? మధ్యాహ్నం ఆయన భోంచేసే లోపు ఈ పొట్లలో ఉన్న విరుగుడు తినకపోతే ఆకు ముందు కూర్చునేది కాకర్ల హనుమంతరావు గారు కాదు, కాకర్ల కాంచన. అయితే క్లైమాక్స్ కాంతార రేంజ్ లో ఉంటుందన్నమాట. భోజనాలు బీభత్సమైపోతాయి. హలో, ఓసే ఏంటండి? అల్లుడు కాంతారా కాంచరా అని ఏవేవో అంటున్నాడే. నిజం చెప్పేస్తానే. మీరు కంగారు పడి ఏమీ చెప్పేకండి. బీపీ మాత్రం వేసుకున్నారు కదా, వెళ్ళి పడుకోండి. అది బీపీ మందు కాదే. అన్ని వెరైటీలు వచ్చాయి. అరే అంజి, త్వరగా తేరా. వస్తున్నాను, ఉండండి. అన్ని రెడీగా ఉన్నాయి. ఏంటి వంట మీది వడ్డనాడిదా? అవును, కొండ శిలవ గారు చిచి కొండ వలస గారేరి. వస్తున్నాను అల్లుడు. అదేకండి. ఏంటి మావయ్య గారి నడకలో ఏదో నాగిని కనబడుతుంది. జోక్ చేసా, రండి. మావయ్య గారు భోజనం బేపచ్చం. రే, ముందు నాన్న కొట్టించు. ముందు ఆయనకే వడ్డించు. అవునరా, ముందు ఆయనకే వడ్డించు. భోజనం అయిపోతే ఆవిడ పని అయిపోద్ది. చిచ్చి ఓ పని అయిపోద్ది. ఆవిడా? రే చూడు. ఆగు, నాకే భోజనం వద్దు, నేను ఓపెన్ అయిపోతా. అల్లుడు, నీకు తెలిసిపోయిందన్న సంగతి నాకు తెలిసిపోయింది. దీనికి అంతటికి కారణం ఇదే. మొత్తం బ్యాచ్ అంతా కలిసి బాటిల్ వేసేసి బ్యాండ్ మేళ పెట్టి నువ్వు వస్తావని నేను నార్మల్ అది మాది అని బీభత్సం చేస్తాం. నువ్వేంటి నైట్ లేట్ గా వచ్చి మార్నింగ్ వెళ్ళగలుగుతున్నావు? వీకెండ్ కదా, నేను కూడా ఈ ఇంటికి సెలవు ఇచ్చా. శని ఆదివారాలు కొన్ని మొహాలు చూడకూడదని గట్టిగా డిసైడ్ అయ్యా. నువ్వు శని ఆదివారాలు ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతావని నా పెద్ద కూతురు ఫోన్ చేసి రమ్మంటే వచ్చావు. నాకు తెలిసి వచ్చి గొడవ పడమని చెప్పింది ఇదే. నిన్ను కురికి నా మందు నాకు ఇచ్చే. అల్లుడు, అల్లుడు ఏం కంగారు పడకండి, ఇందులో ఉంది ఒత్తి గ్లూకోజ్. మొత్తం దొరికేసాం.